హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు అభ్యాసనం అనే లెసన్ అండి. అభ్యాసనం అనే లెసన్ అండి. హెడ్డింగ్ తీయలేదు నేను. అభ్యాసం అనే లెసన్. ఈ లెసన్కి సంబంధించి ఇది 4th వీడియో అండి. మనం ఆల్రెడీ ఈ లెసన్కి సంబంధించి 3 వీడియోలు చేస్తాం. ఒకసారి చూడండి. ఇది 4th వీడియో లెసన్కి సంబంధించి. మనం డైలీ మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి వీడియోస్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ సైకాలజీ సంబంధించి మనం ఆల్రెడీ నాలుగు వీడియోస్ చేస్తామండి మన ఛానల్లో. ఒకసారి 4 లెసన్స్ చేయడం జరిగింది. ఇది 5వ లెసన్ అండి అభ్యాసం అనేది. ఈ లెసన్కి సంబంధించి మనం 4th వీడియోస్ 3rd వీడియోలు చేసామండి. 4th వీడియో ఒకసారి చెక్ చేయండి ఛానల్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ మన ఛానల్లో చెప్తున్నా. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్ పెడతాను. ఒకసారి చెక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. ఒకసారి చూడండి. ఫస్ట్ బిట్ చూడండి. రైలు డ్రైవరు పచ్చ లైట్ వెలిగి ఉన్నప్పుడు మాత్రమే ట్రాక్లో రైలు నడుపుతూ ఎర్ర లైట్ వెలిగినప్పుడు రైలు ఆపుటను వివరించు పావులో నియమం ఏంటి? రైలు డ్రైవరు పచ్చ లైట్లు వెలిగి ఉన్నప్పుడు మాత్రమే రైలు డ్రైవర్ పచ్చ లైట్లు వెలిగి ఉన్నప్పుడు మాత్రమే ట్రాక్లో రైలు నడుపుతూ ఎర్ర లైట్లు వెలిగినప్పుడు రైలు ఆపుటకు వివరించి పావులో నియమం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. అయత్న సిద్ధ స్వార్థమా, సామాన్యీకరణమా, పునర్బలనమా, విచక్షణ. 4గింట్లో ఏంటని అడుగుతున్నారు. ఈ 4గింట్లో మనకు ఆప్షన్ 4 అండి. విచక్షణ అండి. రైలు డ్రైవరు పచ్చ లైట్లు వెలిగి ఉన్నప్పుడు మాత్రమే ట్రాక్లో రైలు నడుపుతూ ఎర్ర లైట్లు వెలిగినప్పుడు రైలు ఆపుటను వివరించి పావులో నియమం ఏంటంటే విచక్షణ అండి. నెక్స్ట్ మనకి రెండోది, భిన్న ఉద్దీపనలకు కూడా ఒకే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వటను వివరించి పావులో నియమం ఏంటి? భిన్న ఉద్దీపనలకు కూడా ఒకే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వటమును వివరించే పావులో నియమం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. సామాన్యీకరణమా, పునర్బలనమా, ఉన్నత క్రమ నిబంధనమా, విచక్షణ. 4గింట్లో ఏంటి? భిన్న ఉద్దీపనలకు కూడా ఒకే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వటమును వివరించి పావులో నియమం ఏంటంటే ఉన్నత క్రమ నిబంధన అవుతుందండి. ఏమవుతుంది? ఉన్నత క్రమ నిబంధన అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ మనకి మూడోది, కార్యసాధన నిబంధనలో ఇలుక నొక్కిట మేట. కార్యసాధన నిబంధనలో ఇలుక నొక్కిట మేట. ఇది ఏమవుతుంది? నిబంధిత ఉద్దీపన అవుతుందా, నిబంధిత ప్రతిస్పందన అవుతుందా, సహజ ఉద్దీపన అవుతుందా, పునర్బలనం అవుతుందా? ఈ 4గింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన అవుతుందండి. కార్యసాధన నిబంధనలు ఎలుక నొక్కిన మీట ఏమవుతుందంటే నిబంధిత ఉద్దీపన అవుతుందండి. నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విద్యార్థి యొక్క స్వీయ అభ్యాసనకు క్రియాశీలతకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏంటి? విద్యార్థి యొక్క స్వీయ అభ్యాసనకు క్రియాశీలతకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్, సాంప్రదాయ నిబంధనమా, యత్నదోషమా, అంతర్దృష్ట్యా, కార్యసాధక నిబంధన. 4గింట్లో ఏంటని అడుగుతున్నారు. విద్యార్థి యొక్క స్వీయ అభ్యాసనకు క్రియాశీలతకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏంటని అడుగుతున్నారు. 4గింట్లో మనకు ఆప్షన్ 4 అండి. కార్యసాధక నిబంధన అవుతుందండి. కార్యసాధక నిబంధన అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 5వది, పాత్ర క్రీడ అంటే రోల్ ప్లేకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏది? పాత్ర క్రీడ లేదా రోల్ ప్లేకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. పరిశీలన సిద్ధాంతమా, అంతర్దృష్టి సిద్ధాంతమా, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతమా, యత్నదోష సిద్ధాంతమా? 4గింట్లో ఏంటి అంటే మనకి ఆప్షన్ 1 పరిశీలన సిద్ధాంతం అండి. రోల్ ప్లేకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏదంటే పరిశీలన సిద్ధాంతం అండి. రోల్ ప్లేకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం అభ్యాసన సిద్ధాంతం ఏదంటే పరిశీలన సిద్ధాంతం అండి. నెక్స్ట్ మనకి 6వది, అంధుడైన రుద్రుడిని రోడ్డు దాటించిన శిశువును ఉపాధ్యాయుడు అభినందించాడు.
ఆ ప్రోత్సాహంతో అలాంటి మంచి పనులు చేయటం అలవాటుగా చేసుకున్నాడు విద్యార్థి. దీనిలోని ముఖ్యాంశమును వివరించే అభ్యాసం సిద్ధాంతం ఏది? మరొకసారి చూడండి. అంధుడైన వృద్ధుడిని రోడ్డు దాటించిన శిశువును ఉపాధ్యాయుడు అభినందించాడు. ఆ ప్రోత్సాహంతో అలాంటి మంచి పనులు చేయటం అలవాటుగా చేసుకున్నాడు విద్యార్థి. దీనిలోని ముఖ్యాంశమును వివరించే అభ్యాసం సిద్ధాంతం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. సాంప్రదాయ నిబంధనమా, అంతర్దృష్టి సిద్ధాంతమా, కార్యసాధక నిబంధనమా, అసలు ఏది కాదని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కార్యసాధక నిబంధన అవుతుందండి. ముఖ్యాంశం వివరించే అభ్యాస సిద్ధాంతం ఏదంటే కార్యసాధక నిబంధన అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 7ది. వైగోట్స్కి వ్యక్తిగత భాషను పైకి పెద్దగా ఉపయోగించుకునే వారిగా వీరిని ఉద్దేశించి అన్నారు. వైగోట్స్కి వ్యక్తిగత భాషను పైకి పెద్దగా ఉపయోగించుకునే వారిగా వీరిని ఉద్దేశించి అన్నారని అడుగుతున్నారు. ఫస్ట్ యువకులన, వయోజనులన, వృద్ధులన, పూర్వ ప్రాథమిక స్థాయి శిశువులన, దేంటి నన్ను అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పూర్వ ప్రాథమిక స్థాయి శిశువులు. పూర్వ ప్రాథమిక స్థాయి శిశువులు అండి. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 8ది. వైగోట్స్కి ప్రకారం ఏంటి? వైగోట్స్కి ప్రకారం అభ్యాసం వికాసమును అనుసరిస్తుందా? వికాసం అభ్యాసం అనుసరిస్తుందా? అభ్యాసనం వికాసం ఒకేసారి జరుగుతాయా? లేకపోతే ఏది కాదు? వైగోట్స్కి ప్రకారం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అభ్యాసన వికాసం అనుసరిస్తుందండి. అభ్యాసనం వికాసంను అనుసరిస్తుంది. అభ్యాసనం వికాసం అనుసరిస్తుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 9ది. వైగోట్స్కి పేర్కొన్న ప్రాథమిక మానసిక ప్రకార్యాల్లో లేనిది ఏది? వైగోట్స్కి పేర్కొన్న ప్రాథమిక మానసిక ప్రకార్యాల్లో లేనిది ఏంటి? అవధానము లేదా, సంవేదన లేదా, జ్ఞాపక శక్తి లేదా, వివేచన లేదా, అసలు ఏం లేదు అని అడుగుతున్నారండి. వైగోట్స్కి పేర్కొన్న ప్రాథమిక మానసిక ప్రకార్యాలు లేనిది ఏంటంటే వివేచన అండి. వివేచన అనేది లేదు. వైగోట్స్కి పేర్కొన్న ప్రాథమిక మానసిక ప్రకార్యాలు లేనిది వివేచన అండి. నెక్స్ట్ 10ది. సినిమా హాలులో ముందు సీట్లపై కాళ్ళు పెట్టడం తప్పు అని తన తండ్రిని చూసి నేర్చుకున్న పిల్లవాడి ప్రవర్తనను వివరించే అభ్యాసం ఏది? సినిమా హాల్లో ముందు సీట్లపై కాళ్ళు పెట్టడం తప్పు అని తన తండ్రిని చూసి నేర్చుకున్న పిల్లవాడి ప్రవర్తనను వివరించే అభ్యాసం ఏదని అడుగుతున్నాం. ఫస్ట్ చూడు. నిబంధనమా, యత్నదోష, పరిశీలన, అంతర్దృష్ట, అసలు ఏంటి నాలుగింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పరిశీలన అవుతుందండి. సినిమా హాల్లో ముందు సీట్లపై కాళ్ళు పెట్టడం తప్పు అని తన తండ్రిని చూసి నేర్చుకున్న పిల్లవాడి ప్రవర్తనను వివరించే అభ్యాసం ఏంటంటే పరిశీలన అండి. నెక్స్ట్ 11. క్రింది వాళ్ళు శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది అన్నారండి. సంబంధించినది. క్రింది వాళ్ళ శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది ఏంటి? ఉద్దీపనకు ప్రాధాన్యత ఇస్తుందా? సామీప్యత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసం పాత్ర నిష్క్రియాత్మకం. వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. ఈ నాలుగింట్లో ఏంటి? శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది అన్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది ఏంటన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సంబంధించినది అన్నారు. శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది అన్నారు. ఇది 4వ సంబంధించినది. మిగతాన్ని ఉద్దీపనకు ప్రాధాన్యత ఇస్తుంది. సామేత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసం పాత్ర నిష్క్రియాత్మకం. ఇవన్నీ కూడా శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది. 4వది సంబంధించినది అండి. 12ది. పీచు మిఠాయి వాడి గంట విన్న వెంటనే ఇంటి లోపల నుండి పీచు మిఠాయి వాడు వచ్చిన విషయాన్ని గ్రహించి బయటికి వచ్చిన సుబ్బులో జరిగిన అభ్యాసమును వివరించే అభ్యాసన సిద్ధాంతం ఏది? పీచు మిఠాయి వాడి గంట విన్న వెంటనే ఇంటిలో నుండి పీచు మిఠాయి వాడు వచ్చిన విషయాన్ని గ్రహించి బయటికి వచ్చిన సుబ్బులో జరిగిన అభ్యాసమును వివరించే అభ్యాస సిద్ధాంతం ఏది? అంతర్దృష్ట్యా, యత్నదోష,
పరిశీలన, నిబంధన. అసలేంటి 4 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిబంధన అవుతుందండి. ఏమవుతుంది? నిబంధన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 13ది. నిబంధన ప్రక్రియ విరమణ జరిగినప్పటికీ అనుకోని విధంగా నిబంధిత ప్రతిస్పందన బయటపడటం ఏంటి? నిబంధన ప్రక్రియ విరమణ జరిగినప్పటికీ అనుకోని విధంగా నిబంధిత ప్రతిస్పందన బయటపడటం ఏంటి? సామాన్యీకరణమా, విచక్షణ అవుతుందా, అయత్న స్వాస్థ్యం అవుతుందా, ఉన్నత క్రమ నిబంధన అవుతుందా? ఈ 4 ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. సిద్ధాస్తు అండి. సిద్ధాస్తం అవుతుంది. నిబంధన ప్రక్రియ విరమణ జరిగినప్పటికీ అనుకోని విధంగా నిబంధిత ప్రతిస్పందన బయటపడ్డం ఏంటంటే అయత్న సిద్ధాంతస్తు అండి. నెక్స్ట్ 14. ఎన్నిసార్లు ఆడినా క్యారమ్స్లో ఓడిపోతూ ఉండే సుబ్బు క్రమంగా క్యారమ్స్ పట్ల అయిష్టత ఏర్పరచుకొని ఆడటం ఆపివేసిన వాడు ఏంటి? దీనిపై ప్రభావం చూపిన తారండాయికి నియమం ఏంటి? ఎన్నిసార్లు ఆడినా క్యారమ్స్లో ఓడిపోతూ ఉండే సుబ్బు క్రమంగా క్యారమ్స్ పట్ల అయిష్టత ఏర్పరచుకొని ఆడటం ఆపివేసినాడు. ఇందులో దీనిపై ప్రభావం చూపిన తారండాయికి నియమం ఏంటని అడుగుతున్నాను. ఫస్ట్ చూడండి, సిద్ధాంత నియమమా, అభ్యాస నియమమా, ఫలిత నియమమా, క్రీడా నియమం. 4 ఏంటంటే ఆప్షన్ 3 అండి. ఫలిత నియమం. ఎన్నిసార్లు ఆడినా క్యారమ్స్లో ఓడిపోతూ ఉండే సుబ్బు క్రమంగా క్యారమ్స్ పట్ల అయిష్టత ఏర్పరచుకుని ఆడటం ఆపివేసినాడు. దీనిపై ప్రభావం చూపిన తారండాయికి నియమం ఏంటంటే ఫలిత నియమం అండి. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 15. చదివిన ఒక విషయం రాము అనేక సార్లు మననం చేసుకున్నాడు. తద్వారా దాన్ని తప్పు లేకుండా నేర్చుకోగలిగాడు. ఇది ఏ అభ్యాస నియమం ధృవీకరిస్తుంది? చదివిన ఒక విషయం రాము అనేక సార్లు మననం చేసుకున్నాడు. తద్వారా దాన్ని తప్పు లేకుండా నేర్చుకోగలిగినాడు. ఇది ఏ అభ్యాస నియమం ధృవీకరిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సిద్ధాంత నియమమున, అభ్యాసన నియమమున, ఫలిత నియమమున, ప్రేరణ నియమమున. ఈ 4 ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. అభ్యాస నియమం అండి. అభ్యాస నియమం ధృవీకరిస్తుంది. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. 16 చూడండి, పియాజే అభ్యాసం సిద్ధాంతమునకు చందని అంశం ఏంటి? కింది వాటిలో పియాజే అభ్యాస సిద్ధాంతమునకు చందని అంశం ఏది? ఫస్ట్ చూడండి, స్కిమాట, అనుగుణ్యత, సాంశీకరణమా, అనుకరణ. 4 ఏంటి? పియాజే అభ్యాసం సిద్ధాంతమునకు చందని అంశం ఏదంటే ఆప్షన్ 4 అండి. అనుకరణ. పియాజే అభ్యాసం సిద్ధాంతమునకు చందని అంశం ఏదంటే అనుకరణ అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, అభ్యాసనము వేగవంతం చేయుటకు తోడ్పడేది ఏంటి? అభ్యాసనను వేగవంతం చేయుటకు తోడ్పడేది ఏంటి? సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, శిక్షణ. 4 ఏంటి? అభ్యాసను వేగవంతం చేయుటకు తోడ్పడేది ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. ప్రేరణ అవుతుందండి. అభ్యాసాన్ని వేగవంతం చేయుటకు తోడ్పడేది ఏంటంటే ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ 18ది. నిబంధన ప్రక్రియలో సంసర్గము ఏ రెండింటి మధ్య ఏర్పడుతుంది? నిబంధన ప్రక్రియలో సంసర్గము ఏ రెండింటి మధ్య ఏర్పడుతుంది? ఫస్ట్ చూడండి, యూసిఎస్ యూసిఆర్, యూసిఎస్ సిఎస్, యూసిఎస్ సిఆర్, సిఎస్సిఆర్. 4 ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. యూసిఎస్ సిఎస్ అండి. నిబంధన ప్రక్రియలో సంసర్గం ఏ రెండింటి మధ్య జరుగుతుందంటే యూసిఎస్ సిఎస్ అండి. యూసిఎస్ సిఎస్. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పియాజే అభ్యాసం సిద్ధాంతం ప్రకారం కొత్త అనుభవాలను ఇది వరకున్న జ్ఞానాంశాలతో కలిపే ప్రక్రియ ఏంటి? పియాజే అభ్యసన సిద్ధాంతం ప్రకారం కొత్త అనుభవాలను ఇది వరకున్న జ్ఞానాంశాలతో కలిపే ప్రక్రియ ఏంటి? ఫస్ట్ చూడండి, స్వాయత్తీకరణమా, సమన్వయపరచటమా, తటస్థీకరించటమా, సర్దుబాటు చేసుకోవటమా. ఈ 4 ఏంటి? పియాజే అభ్యాసం సిద్ధాంతం ప్రకారం కొత్త అనుభవాలను ఇది వరకున్న జ్ఞానాంశాలతో కలిపి ప్రక్రియ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఆప్షన్ 1 అండి. స్వాయత్తీకరణం అండి. స్వాయత్తీకరణం మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 25. పాలు త్రాగే శిశువు పాలు మానిపించిన తర్వాత చేతి వేలు లేదా
నిపులు ఉపయోగించి గల ఆనందాన్ని పొందటం అనేది ప్రియాజీ అభ్యసనంలోని ఏ సూత్రాన్ని తెలియజేస్తుంది? పాలు త్రాగే శిశువు పాలు మాన్పించిన తర్వాత చేతివేలు లేదా నిప్పులు ఉపయోగించి తన ఆనందాన్ని